సినీ హీరోగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించారు. 14 మార్చి 2014న జనసేనను రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోతున్న సమయంలో 2014 సార్వత్రిక ఎన్నికలు జరగ్గా జనసేన పార్టీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి ఘోర వైఫల్యం ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్కు కీలకమైన 2024 సమయంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం ఎన్డీఏ కూటమి అధికారం రావడంతో జనసేన పార్టీ తొలిసారి ప్రభుత్వంలో భాగమైంది. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా హోదా ఇచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం సాగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్గా అయ్యారు. జనసేన ఒక శక్తి. ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న లీడర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొదటి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు నేడు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.